ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖం ఇవాళ విదేశీ పెట్టుబడుల దృష్టిలో ఆయన ముఖం చెల్లక ఇవాళ ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి దావోస్ పర్యటన కూడా డుమ్మా కొట్టాడు. అనేక ఇతర రాష్ట్రాలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్ళారు కదా. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వెళ్ళారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు వెళ్ళారు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆయన స్వయంగా వెళ్ళారు. ఇన్ని రాష్ట్రాలు ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుకు వెళ్ళి తమ తమ రాష్ట్రాలకి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటే ఇవాళ ఏం గడ్డు బీగుతా ఉందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం? దేనికి వెళ్ళలేదు. పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, 2020లో లేదు. ఎందుకని ఈ రకంగా ఇవాళ మీరు డుమ్మా కొడతా ఉన్నారు? మీ ముఖ్యమంత్రికి మీ ప్రభుత్వానికి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న ఆలోచన లేదా? ఇవాళ ఏం చేస్తా ఉన్నాడండి సంబంధిత మంత్రి? సూటు బూటేసుకుని టింగురంగా అని చెప్పి ఇవాళ దసరా బుల్లోలాగా తిరుగుతూ ఉంటాడు గుడివాడ అమర్నాథ్. ఏమై అమర్నాథ్, మీ ముఖ్యమంత్రికి ఎలాగూ పబ్జీ ఆడుకోవడానికే టైం సరిపోదు తాడేపల్లి కొంపలో, కనీసం మీరన్నా వెళ్ళొచ్చు కదా. ఎందుకని మీరు మన రాష్ట్రం తరఫున ఒక బృందాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి తీసుకువెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో నేను చదివి వినిపించా ఆయన చేసినటువంటి కృషి. దాదాపు 5 సంవత్సరాలు 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి నారా లోకేష్ గారు రాష్ట్రం తరఫున ఒక బృందాన్ని అక్కడికి తీసుకెళ్లి అనేక కంపెనీలతో సమావేశాలై రాష్ట్రం కోసం ఎంత శ్రమించారో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014-19 మధ్య దాదాపుగా 65,327 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చారో ఇవాళ నేను గణాంకాలతో సహా చెప్తా ఉన్నా. ఇవాళ మీ పనికిమాలిన ప్రభుత్వం, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి అంతా ఎక్కడ ఎంత దోచుకుందామనే కదా. ఇసుకలో ఎంత మింగుదాం, లిక్కర్లో ఎంత మింగుదాం, మైనింగ్లో ఎంత మింగుదాం, ఎక్కడెక్కడ భూములు కబ్జా చేద్దాం, ఇదే కదా మీ ఆలోచన అంతా. లేదంటే ప్రజలపైన ఏ రకంగా భారాలు మోపుదాం, ఏ రకంగా బాధ అవతల బారేద్దాం, లేదంటే ఏ రకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదాం, ఎవరిపైన తప్పుడు కేసులు పెడదాం, ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని అరెస్ట్ చేసి చితగొడదాం, ఈ ఆలోచనలు తప్పితే రాష్ట్రానికి పనికొచ్చేటటువంటి పని ఏం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమయ్యా జగన్ రెడ్డి, నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఇదిగో నేను ఈ పెట్టుబడి తీసుకొచ్చాను, ఈ విదేశీ కంపెనీని నేను తీసుకొచ్చాను, ఇదిగో ఈ రకంగా కృషి చేశాను, ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించానని చెప్పుకోవడానికి నీ దగ్గరే ఉంది. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు, ఏమైందా జాబ్ క్యాలెండర్? ఇవాళ జనవరి మాసంలో ఉన్నావు, ఏది జాబ్ క్యాలెండర్? ఏ సంవత్సరమైనా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఎక్కడి నుంచి తెస్తావా ఆయన ఉద్యోగాలు? ఈ రకంగా తిని తొంగుంటా ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు ఉద్యోగాలు? ఇవాళ నీ అసమర్థత వల్ల, నీ చేతగానితనం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎంత నష్టపోతా ఉన్నారు, నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది. ఇవాళ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్లో దేశం నెంబర్ 1 స్థానంలో ఉందంటే సిగ్గుగా అనిపించట్లేదా నీకు?